సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రామ్నగర్ ఉన్నత పాఠశాల మరియు ప్రైమరీ పాఠశాలలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ తో కలిసి విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫామ్లు అందించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికంటే కూడా ఎక్కువ జీపీఏ సాధించిన పాఠశాల మా పాఠశాల 9.8. ఇది చాలా ఆనందంగా గర్వంగా మేము ఈ పాఠశాల నుంచి తప్పకుండా ఆ విజయాన్ని మేము చూపిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నూతన విద్యాలయం సార్, అది కూడా ఈ వారంలోనే కొత్తగా పనులు మొదలు పెడతాం సార్. కాబట్టి ముఖ్యంగా మా పాఠశాలకు ఏం లేదు సార్. ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రం ఫారెన్ సర్వీస్లో వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద పాఠశాలకు జూనియర్ అసిస్టెంట్ లేదు సార్, వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సార్. ధన్యవాదాలు సార్. సార్, మా ప్రధానోపాధ్యాయులు మేము ఎలా బోధన చేస్తున్నామనేటువంటి విషయాల్ని పాఠశాలలో పర్యవేక్షణ చేసేటువంటి ఉత్తమ అధికారి, ఉన్నతాధికారి, గౌరవనీయులు శ్రీ రవీందర్ సార్ మన జిల్లా విద్యాశాఖ సందేశం కలిసిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు పాఠశాల పునః ప్రారంభం. ఈరోజు ఎన్టీఐటీస్ అన్ని కూడా పిల్లలకందరూ కూడా చేర్చాలనేటువంటి ఒక ముఖ్య మృదు స్వభావి, ఉన్నత విద్యావంతులు, ప్రజా క్షయాదవ్ గారు, తర్వాత ఏఎంఓ శ్రీ దుంకుడు శ్రీనివాస్ గారు, ఏరియా కౌన్సిలర్ శ్రీ తిరుమల రామచంద్ర గారికి స్వాగతం, తిరుమల శ్రీనివాస్ గారికి ఎంఈ మేడం గారు, శ్రీ జయశ్రీ మేడం గారు, అమ్మ స్వాగతం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. తరుణం చాలా చక్కటి మంచి రోజు ఇది. ప్రారంభ దినోత్సవం రోజు ఇంత గొప్ప వేడుక జరుపుకోవడం నిజంగా కళలో కూడా. మొదట ఉపాధ్యాయ వర్గానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం సార్. పెద్దల చేతి సామాన్యుడైన వాడు తన ఇంటిలోనే గౌరవింపబడు, నాయకుడైన వాడు ఆ ఊరిలో గౌరవింపబడతాడు, రాజు తాను పాలించే దేశంలో గౌరవింపబడతాడు, పండితుడైన వాడు ప్రపంచం అంతా గౌరవింపబడతాడు. సర్వేపల్లి రాధాకృష్ణ గారికి పూలమాల వేసి గారికి మనపూర్వకంగా మరొకమారు పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు సభాధ్యక్షులు శ్రీ సేవియా నాయక్ సార్ గారు, గౌరవనీయులు శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. పిల్లలు గట్టిగా చెప్పట్లేనా? కనిపిస్తలేదు కదా? నిజంగా ఇన్ని టీవీలు, ఇన్ని ఫోన్ చూడండి, ఎంత ఆనందం ఇది. పండుగ రోజు ఇది, నిజంగా పండుగ. ఉగాది, సంక్రాంతి, దసరా. శ్రీ హనుమంత నాయక్ బ్యాడ్జ్, హనుమంత నాయక్ ఎస్ఎంఎస్. తర్వాత సార్ విద్యాభిమాని, పిల్లల పట్ల పిల్లలు చెప్పట్లు ఆపద్దునైనా శ్రీ ఆనంద్ కుమార్ గౌడ్ గారు హెడ్ మాస్టర్ సార్ సన్మానిస్తున్నారు. వారికి శ్రీ దశరథం సార్ బ్యాడ్జ్, దశరథం సార్. చదువుల పట్ల 24 గంటలు శ్రమించేటువంటి ఉత్తరాధికారి, ఉన్నతాధికారి డిఓ సార్ శ్రీ రవీంద్ర సార్ గారు భాగ్యంగా భావిస్తున్నాం. గట్టిగా చెప్పట్లో పేరెంట్స్ బ్యాడ్జ్ అలంకరణ కార్యక్రమం.
ఈ వేదికకు ఈ పండుగ కార్యక్రమానికి మరొకమారందరినీ ఈ కార్యక్రమంలో భాగంగా సార్ మా పాఠశాల క్యాచ్మెంట్ ఏరియా అయినటువంటి మా పక్కన ఉండేటువంటి వెంకటేశ్వర కాలనీ ప్రైమరీ స్కూల్, తిమ్మసానపల్లి ప్రైమరీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం. చాలా సంతోషం సార్. మీ చేతుల మీద వినాయక్ ఐఏఎస్ మహబూబ్ నగర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ఆనంద్ కుమార్ గౌడ్ గారు, శ్రీ రవీందర్ సార్ డిఓ గారు, శ్రీ బైకాని బాలు యాదవ్ సిఎంఓ గారు, శ్రీ దుంకుడు శ్రీనివాస్ ఏఎన్ఓ గారు, అమ్మ ఆదర్శ ముందుంటారు సార్ అని అంటుండేవాళ్ళు మా దగ్గర. దీపిక ఫస్ట్ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. దీపిక 10th క్లాస్ పిల్లలు గట్టిగా చెప్పలు కొట్టాను నేను. రేపటి నుంచి అందరూ యూనిఫామ్స్ వేసుకొని రావాలి, స్కూల్ యూనిఫామ్స్. నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఇచ్చారు. అక్షయ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్. గట్టిగా చెప్పలు కొట్టండి రా. ఈ కార్యక్రమం తర్వాత మీకు అందరికి ఇస్తాం బిడ్డ. నెక్స్ట్ పవన్ బి రెడీ. నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్. పేరెంట్స్ ముందుకు రావాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి పిల్లలు చప్పట్లు మర్చిపోయినారు. నెక్స్ట్ బి చందు 10th. నెక్స్ట్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఈ జూన్ 2వ తారీఖే వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. మొదటగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరింపజేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ ఎందుకోసమైతే తీసుకొచ్చుకున్నామో మన పిల్లల భవిష్యత్తు, ఆ భవిష్యత్తును స్వర్ణమయం చేసుకోవడానికి ఈరోజు శ్రీకారం చుట్టుకున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం ఈరోజు. స్కూళ్ళు తెరిచిన వెంబడే పిల్లలకు టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్స్ స్కూల్ తెరిచిన రోజే ఇవ్వడం అనేది చరిత్రాత్మకమైన నిర్ణయం. దాన్ని పటిష్టంగా మన జిల్లా యంత్రాంగం, తెలంగాణ రాష్ట్రంలోని విద్యా యంత్రాంగం మొత్తం కూడా శ్రమించి సాకారం చేసిండ్రు. అంతేకాదు వేసవి సెలవుల్లోనే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, మైనర్ రిపేర్స్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నిధులు కేటాయించి పని ప్రారంభించి ఈరోజు చాలా పాఠశాలల్లో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా కొన్ని పాఠశాలల్లో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల పని ప్రారంభం కాలేదు. ఒక వారం రోజుల్లో తెలంగాణలో ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం 2000 కోట్లతోటి కొన్ని వేల వర్క్స్ టేకప్ చేయడం, పూర్తి చేయడం జరుగుతూ ఉంది. నిజంగా పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి రోజే వాళ్ళకు యూనిఫామ్స్ ఇవ్వడం, పుస్తకాలు చేతిలో పెట్టడం అనేది గతంలో ఏ రోజు కూడా జరగలే. మేము ఎన్నోసార్లు పేపర్లో చూసినాం. డిసెంబర్ మాసంలో కూడా మాకు టెక్స్ట్ బుక్స్ అందలేదు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కి ధర్నా చేసిన గుర్తులు ఇంకా మా మదిలోనే ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పరిష్కరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పి, విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పి ఒక యజ్ఞంలాగా అధికారులందరితోటి, ఎమ్మెల్యేలు, మంత్రులతోటి సమాలోచనలు చేసి అద్భుతమైన కార్యాచరణ తీసుకున్నారు. ఈరోజు వారి కృషికి, వారి పట్టుదలకు, వారి ఆలోచనలకు ఇక్కడ ఈరోజు మనం అందరం కూడా ఫలితాలను చూస్తూ ఉన్నాం. నేను మన టీచర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కొత్త శకం ప్రారంభమైంది కాబట్టి మనం అందరం కూడా బాధ్యతగా మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు మనం ప్రయత్నం చేయాలి.
పాఠశాలల్లో డిజిటల్ బోర్డ్స్ కూడా వచ్చినాయి. డిజిటల్ కంటెంట్ కూడా రాబోతూ ఉంది. డిజిటల్ పాఠాలు కూడా చెప్పబోతూ ఉన్నాం. ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో విదేశాలలోనే మనం చూసే ఔరా అని ఆశ్చర్యపరిచే ఆ విధానాలన్నింటినీ కూడా మన రాష్ట్ర పిల్లల కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పిల్లలకు తీసుకొస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థ కోసం, పిల్లల చదువు కోసం పేద మధ్యతరగతి వర్గాలు ఇక నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేకుండా, ప్రైవేట్ స్కూళ్ళల్లోకి పిల్లలను పంపే అవసరం లేకుండా, అంతకంటే మంచి ప్రమాణాలతోటి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలోనే వాళ్లకు మెరుగైన విద్య అందించడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. అందుకే దయచేసి మీ అందరికీ కూడా మీ ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ పిల్లలని అందుబాటులో ప్రభుత్వ పాఠశాల దగ్గరలో ఉంటే మీరు వెళ్ళి ఒకసారి చూడండి. అక్కడ పరిస్థితులను చూడండి, ఎంత బాగైనాయో చూడండి. ప్రభుత్వ పాఠశాలలోకి మీ పిల్లల్ని పంపించుకుంటే అద్భుతమైన విద్య మీ పిల్లలకు అందించడంతో పాటు మీకు ఆర్థిక భారం కూడా తప్పుతుంది. అంతేకాదు ప్రభుత్వం జీవోలు కూడా తీసుకొచ్చింది. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకొని 10th క్లాస్ చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్లకు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు సీట్లు వచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన పిల్లల్ని పంపడానికి సిద్ధమవుతూ ఉన్నాం. అందుకే బడిబాట కార్యక్రమంలో ప్రచారం కూడా విస్తృతంగా చేస్తూ ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం ఈ బడిబాటకు. వారి స్ఫూర్తితోటి తెలంగాణలో ఉన్న ప్రతి పిల్లవాడికి నాణ్యమైన మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. మొత్తం 2,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ద్వారా 5 కేటగిరీస్లో వసతుల కల్పన కోసం ఎస్టిమేట్స్ తీసుకొని వర్క్ ఇచ్చేయడం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎవరో కాంట్రాక్టర్లను పిలిచి వాళ్ళకి అప్పచెప్పకుండా విద్యా కమిటీల అధ్యక్షురాళ్లను వాళ్ళను ఇది పర్యవేక్షణ చేసే బాధ్యత అప్పగించడం. అంటే తెలంగాణలో విద్యను మహోన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళడానికి అమ్మలను, అక్కలను, తల్లులను, చెల్లెళ్ళకే ఆ బాధ్యత ఇస్తూ ఉన్నారు. వాళ్ళే పట్టుదలతోటి పిల్లల విద్య కోసం కృషి చేస్తారని ఒక నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డల చేతుల్లోనే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే బాధ్యత కూడా వారికి అప్పగించారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, వాళ్ళ సారథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో విద్యకు మహర్దశ పట్టబోతుందన్న నమ్మకం మా అందరికీ కూడా ఉంది.